Hello everybody, welcome back to Zesty Nimbu. This is Sri Rekha. Today on podcast with Amamma, we thought we'll talk about coronavirus. Coronavirus has become a pandemic now, and many countries have given their advisory and actually have closed down their countries, the movement, and have issued emergencies in their respective countries. Amamma here, and I thought we'll talk about coronavirus from the perspective of Indian culture and how to ward off such diseases. Amama in her lifetime has seen so many such diseases, and how Indian culture helps in warding off such diseases and how to be safe in such kind of environment is what we are planning to talk about today. The podcast will be in Telugu, so for all the non-Telugu speakers, kindly follow with the subtitles. నమస్కారం అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మీరు మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ఈరోజు మనం కరోనా వైరస్ గురించి మాట్లాడదామన్నాము. సో మీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి భారతీయ సంస్కృతి ద్వారా ఎలా మనము వార్డ్ ఆఫ్ చేయగలము, ఎలా మనం ఆపగలము? మనకి పూర్వకాలం నుంచి కూడా ఈ అంటువ్యాధులు అనేటటువంటివి ఉంటూనే ఉన్నాయి. కానీ అది మన వాళ్ళు దేశీయ వైద్యంతో, తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళు అవన్నిటినీ కూడా నిరోధించి వ్యాప్తి చెందకుండా దానికి తగినటువంటి మార్గాలు అవలంబిస్తుండేవారు. ప్రతి ఇది వరకు ఎక్కువ శాతం పట్టణాల కన్నా పల్లెటూరులో నివసించే వాళ్ళే ఎక్కువ. పల్లెటూరులో నివసించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆవు పేడని వాడేవారు. ఆవు పేడ వాడడం అది ఒక నీళ్ళలో కలిపి చిలికి శుభ్రంగా వాకిట్లో జల్లి ముగ్గులు వేయడం. దాంతో ఏమిటంటే వేరే క్రిములు లోపలికి రావు, అనారోగ్యాలు కూడా లోపలికి వ్యాప్తి చెందేవి కాదు. ఆ రకమైనటువంటి జాగ్రత్త ఇస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా గచ్చు నేలలు, గచ్చు వ్యవహారం, ఎక్కడ మట్టి నేలలు లేకుండా చేసుకుని కాంక్రీట్ జంగల్స్ చేసుకోవడంతో మనం ఎక్కడా కూడానేమో ఆ ఆవు పేడని ఎక్కడ ఉపయోగించుకోవడానికి వీలుగా లేకుండా ఉంది. ఆ రకంగా కూడా మనమేమో మన చేతులతో మనమే కొన్ని అనారోగ్యాలను తెచ్చుకోవడం, ఇన్వైట్ చేయడం అయిపోయింది. అందుచేత మనం పాత రోజుల్లో కొంత వెళ్ళి మన శాస్త్రాలు, మన పురాణాలు, మన వేదాలు చెప్పినటువంటి విషయాలన్నిటి మీద మనం నమ్మకం కుదుర్చుకుని ఆ విషయాలన్నీ మనం ఆచరించినట్టయితే మనకి తిరిగి స్వస్థమైనటువంటి జీవితం మనకి దక్కుతుంది. ఇది ఎలా సజెస్ట్ చేస్తారో మన శాస్త్రాలు, మన పురాణాలు, వేదాల్లో చెప్పిన విషయాలు ఏమిటంటేనమ్మా, మనుషులు ఒకళ్ళ ఇళ్ళకి రావడం, ఒకళ్ళ ఇళ్ళకి వెళ్ళడం అని ఉంటూనే ఉంటుంది. కానీ మనం ముందర వస్తూనే వాకిట్లో అక్కడ నీళ్లు, గంగాళల్లో నీళ్లు, చెంబు పెట్టుంటాయి, తువ్వాలును. అవి శుభ్రంగా కాళ్ళు, చేతులు, మొహం కడుక్కుని తుడుచుకుని అప్పుడు లోపలికి వస్తారు. ఏమైనా క్రిమికీటకాదులు కానీ ఏ విధమైనటువంటి అంటువ్యాధులు కానీ ఉన్నట్టయితే అక్కడితోటే పోతాయి అన్నమాట. అది తిరిగి ఇంట్లో వాళ్ళకి సంక్రమించడం కానీ, లేకపోతే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వ్యాప్తి చెందడం కానీ ఉండదు. అటువంటి పద్ధతికి మనమేమో స్వస్తి చెప్పేశాం. మనమేమి కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం, ఇదంతా లేదు ట్రాష్ అనుకోవడాలు జరుగుతున్నాయి. తర్వాత వస్తువునే చేతులు కలపడం, చేతులు కలిపి షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, ఇంకా ఏమిటంటే ఒకళ్ళనొకళ్ళేమో కౌగలించుకోవడం, ఇటువంటి అంటే ఆత్మీయతకి అది నిదర్శనమే అవ్వచ్చు. కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడు అలా చేయలేదు. ఎప్పుడు ఆవిడ దూరంలోనే ఉండి ప్రతి వాళ్ళతో మాట్లాడేవారు, మంచిగానే ఉండేవారు. కానీ ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండేవారు. నమస్కారం చెప్పడం, తర్వాత చిరునవ్వుతో ఆహ్వానించడం, నమస్కారం చెప్పడం, తగినంత దూరంలో ఉండడం, ఇవన్నీ కూడా పాటించేవారు. అప్పుడు ఇవన్నీ లేవు. తర్వాత ఇంకా ఇంకా రోజులు గడుస్తున్న కొద్ది ప్రతిదీ కూడా మనమేమో మన ఆచారాలను మనం విస్మరిస్తున్నాం. మనం పసుపు వాడడానికి ఎక్కువ ఇష్టపడటం లేదు, కానీ ప్రతి వంటకంలోనూ పసుపు వాడాలి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు అందరూ, పసుపు నీళ్లు తాగి పసుపు నీళ్లు చల్లుకుని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అంటే ఎప్పుడో అమెరికా వాళ్ళు మన పసుపు కూడా పేటెంట్ లాగేస్తారు. ఇప్పుడే చేస్తున్నారు ఆల్రెడీ. పసుపు ఇంకా ఆవు పేడ, ఆవు కౌ యూరిన్ అవన్నిటి మీద చేస్తున్నారు ఆల్రెడీ పేటెంట్స్.
అవును. ఎందుకంటే కరెక్ట్. మన మన బలహీనత, మన తెలివి తక్కువతనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మనమేమో అమ్మేసుకుంటున్నాం. అది. వేప, పసుపు, ఆవు పేడ ఇవన్నీ కూడా శాస్త్రీయ సమ్మతమైనటువంటి ఔషధీయ గుణాలు ఉన్నటువంటి వస్తువులే. హ్మ్. వీటిలనన్నిటినీ మనం వాడుకోవాలి. వాడుకుని మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఏ కరెక్ట్. విధమైనటువంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మన వంతు సహకారం మనం అందించాలి. ఒకవేళ కరెక్ట్. ఇంట్లో ఏదైనా అలాంటిది ఉన్నా కూడా ఎవరిళ్ళకి వెళ్ళడం చేయడం కూడా ఇది వరకు వాళ్ళు ఎవరు చేసేవారు కాదు. ఏదైనా ఈ చిన్నమ్మ పెద్దమ్మ ఏదో ఈ చికెన్ పాక్స్ ఇవన్నీ వస్తే అది వాళ్ళు ఆ పిల్లకి ఆ వ్యక్తికి కానీ ఆ పిల్లకో పిల్లాడికో ఎవరికైనా వచ్చింది అంటే వాళ్ళకి 12 రోజులకి నీళ్లు పోసిన తర్వాత కానీ అటువైపు ఎవరు వెళ్ళేవారు కాదు. అవును. ఆ వేపతోటి కూడా చేసేవారు ఆ కదా! వేపతోటే మొత్తం అక్కడ చికిత్స జరిగేదంతా వేప ముద్ద నూరి దాంతో నూనె రాసి దాని మీద రాయడం. తర్వాత వేప కొమ్మలతోటి విసరడం. ఆ గాలి మంచిదని చెప్పి. పసుపు, వేప ముద్ద 2 కూడా నూరి అది ఒంటికి పట్టించి దాంతోనే చే ఆ రోగ నిరోధకాన్ని చేస్తుండేవారు. ఈ రకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలే, చిన్న చిన్న విషయాలే జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు. మనం ఎంతో ఈ ఇప్పుడేమిటంటే శాస్త్రం అభివృద్ధి అయిందని, సైన్స్ అభివృద్ధి అయిందని మనం చాలా తెలివైన వాళ్ళమని అని అనుకుని మనం కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని అనారోగ్యాలు కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. ఇంట్లో అవును. చెప్పులు వాడకూడదు. మన వాళ్ళు ఎందుకన్నారు? ఇల్లంతా దేవాలయం లాంటిది. ఇంట్లో కరెక్ట్. చెప్పులు వాడకూడదు. చెప్పులు వాడినట్టయితే మనం దైవాన్ని అపహసించినట్టు అవుతుంది అనేటటువంటి నియమం పెట్టారు. కానీ అసలు అంతర్యం ఏమిటి? దానికేమో క్రిమికీటకాదులు ఆశించి పట్టుకుని ఉంటాయి. దానికి ఒక రకమైనటువంటి సూక్ష్మజీవులు దాన్నేమో ఆశ్రయించి ఉంటాయి. అవన్నీ ఇంట్లో తిరగడం వల్ల ప్రతి వస్తువు మీద వాలి మనకేమో మనం తినే ఆహారానికే కాదు, మనం కట్టుకునే బట్టలకే కాదు, దాని మీద వచ్చేటటువంటి బాధలన్నీ కూడా మనం అనుభవించవలసి వస్తుంది. కాబట్టి చెప్పులు ఎప్పుడు కూడా వాకిట్లోనే ఉండాలి. అది నట్టింట్లో ఉండేవి ప్రయత్నం చెయ్యకూడదు అని చెప్పారు. కరెక్ట్. పాటించిన వాళ్ళు కరెక్ట్. పాటిస్తారు. లేకపోతే మనం ఏం చెప్పలేము. కానీ మన వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా అమృత తుల్యాలు. ఏ విషయాన్ని వాళ్ళు అనుభవించకుండా, దేన్ని పరిశోధించకుండా ఏ విషయాన్ని వాళ్ళు చెప్పలేదు. వాళ్ళన్నీ కూడా మడి, జీవితంలో మైల. ఆ! ఆ! తర్వాత కరెక్ట్. ఇప్పుడు మడి, మామూలుగా మైల ఇవన్నీ కూడా మనం మడి పాటించడం మైల కూడా మానేసాం. మడి మైల మానేశారు. అసలు లేదు ఆ మాటకే. అది అయితే వేళాకోళం చేయడం, పరిహసించడం, నవ్వడం, ఓహో మడి మడి అని ఒక రకమైనటువంటి హేళనగా మాట్లాడడం చాలా మందిని చూశాను నేను. అంటే మరి మడంటే మడిగానే ఓ పూజ చేసుకుంటాము. ఓ ఇంట్లో ఒక వంట చేసుకుంటూ ఉంటాము. ఆ వంట చేసినంత సేపు ఆ ఇల్లాలు మడిగానే ఉండేది. మడిగానే మడిబట్టతోటే వంట వండేది. మడిబట్టతోటే వెళ్ళి దైవానికి నివేదన చేసేవారు. ఆ ఆహారాన్ని వీళ్ళు భుజించేవారు మడికట్టుకుని. వాళ్ళకి ఏనాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. ఇప్పుడు మనమేమో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. బయట నుంచి వచ్చేసి అదే బట్టలతో వండేసుకుంటున్నాం, తినేస్తున్నాం. దైవం లేదు, దీపం లేదు, ధూపం లేదు, ఏమీ లేదు. దీన్ని పట్టించుకోవడానికి మన మనస్సు అంగీకరించడం లేదు. ఎంచేత ఇదంతా ఏమీ కూడా కాదు. సైన్స్‌కి ఇదంతా కూడా వ్యతిరేకతేను. సైన్స్ చాలా అభివృద్ధి చెందిపోయింది. అందులో ఈ విషయాలేమీ లేవు అనే నిర్ణయానికొచ్చి మనంతట మనమే అనేసుకొని ఇలా చేస్తున్నాం. దాంతోటి ఇదిగో అనేక కరెక్ట్. రకాలైన ఆహ్, అంటువ్యాధులకి రోగాలు అన్నీ బలైపోతున్నాం. వస్తున్నాయి. ఆ! హ్మ్. మామూలుగా కరెక్ట్. ఇప్పుడు మా ఆడవాళ్ళకి ఋతుక్రమం ఉంది. ఆ ఋతుక్రమం 3 రోజులు ఋతుక్రమం అంటే అమ్మమ్మ మెన్సెస్ టైమ్ కదా! మెన్సెస్ టైమ్. రైట్. ఆ 3 రోజులు ముందర రోజు లేక 4గో రోజు మామూలు స్నానం చేస్తారు. అప్పుడు దైవం దగ్గరికి వెళ్ళడం, దైవానికి వండి నివేదన చేయడం చేయరు. అప్పుడు మడి కట్టుకోవడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. రైట్. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళకి వండి పెడతారు. అలా ఉండేది. 5వ రోజున మళ్ళీ స్నానం చేసి, అప్పటినుంచి మడి కట్టుకొని మళ్ళీ నివేదన చేయడం, వంట వండడం, ఇంట్లో వాళ్ళకి పెట్టడం. అయితే ఇంకో ప్రశ్న ఏమిటి? ఆ! అప్పుడు ఆ ఋతుక్రమం మాత్రం అప్పుడు 5వ రోజున మాత్రం ఒంటిలో ఉంటుంది కదా! అప్పుడేమిటి? అని కొంతమంది ప్రశ్నించారు. అప్పుడు ఉన్న దానికి
నష్టమేమీ లేదు. 5 రోజులతోటి ఉండేటటువంటి కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఓకే. 5వ రోజు ఋతుక్రమానికి ఏమిటంటే ఆవిడ చిన్న పిల్ల అయినట్టయితే గర్భం దాల్చడానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉంటుందన్నమాట. 5వ రోజు క్రమం ఓకే. నుంచి. ఒక సర్కిల్ అంటారు ఓకే. చూడు మీరు అలాగా. సైకిల్ అవును. ఆ! యాహ్! అలాగనమాట. దాంతోటి ఏమిటంటే ఒక 15 రోజులో ఏదో ఆ చక్రం తిరిగొచ్చేంత వరకు ఉంటుంది కదా! దానికి ఆ అమ్మాయి శరీరం అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కరెక్ట్. అసలు ఋతుక్రమంలో మాత్రం అనేక రకాలైనటువంటి వ్యర్థమైనటువంటి రక్తమేను లేకపోతే ఇంకా చెడు పదార్థాలేను శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతుంటే అవన్నీ కూడా హాని కలిగించేవే కాబట్టి దాన్ని నివారించి పరిశుభ్రపరిచి అక్కడ కూడా శుభ్రతని బాగా పాటించి జీవిస్తూ ఉండేవారు. ఈ ఋతుక్రమం ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా దూరంగా ఉండేవారు. చంటి పిల్లలకి దగ్గరగా ఉండడం కానీ, పెద్దవాళ్ళకి దగ్గరగా ఉండడం కానీ, ఓ వేదం చదువుకున్న వాళ్ళకి దగ్గరగా ఉండడం కానీ ఉండేవారు కాదు. అసలు ఆ ఏరియావే వేరుగా ఉండేది. ఆ గదే వేరుగా ఉండేది వాళ్ళకి. ఆ రకంగా ఉండేది. పాత రోజులు అవి. ఇప్పుడు తర్వాత ఇంకా ఏమిటంటే మామూలుగా మనిషి చనిపోతాడనుకో, మనిషి కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా చనిపోయినప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే ఏమీ లేదు, ఏం కొట్టొచ్చిందా మన పట్టుకుందా మైల అంటేను మనకు అటువంటిది ఏం లేదు అని మామూలుగా కలిపేసుకొని తిరిగేస్తున్నారు. అది ఆ తిరగడం వల్ల మైల మారు కోరుతుందని ఒక రకమైనటువంటి నానుడు ఉంది. మైల వచ్చింది అంటే మనం ఇలా కలుపుకున్నట్టయితే తిరిగి మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మైల కలుపుకోకూడదు అంటే ఏమిటి అనారోగ్యం. అనారోగ్యం వస్తే మరణం వస్తుంది. అంచేత ఆ మైలని ఎప్పుడు కూడా ఆహ్వానించకూడదు. దాన్ని మనం ఏమో సమర్థించకూడదు. ఆ మైలు వచ్చింది అటువైపు 12 రోజుల వరకు కూడా వాళ్ళతోటి మనం సంపర్కం పెట్టుకోకూడదు. వాళ్ళు శుద్ధి అయిపోయిన తర్వాతనే వెళ్ళి సంపర్కం పెట్టుకుని తిరిగి మళ్ళీ మనం ఇంటికి వచ్చి శుభ్రమైనటువంటి పసుపు నీళ్ళతోటి శుభ్రమైన నీళ్ళతోటి స్నానం చేసి దైవారాధన చేసుకోవాలన్నమాట. దాంతో ఏ విధమైన ఇబ్బందులు ఉండేవి కావు. ఈ రకంగా జీవనం చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ప్రతిదానికి కూడానేమో సైంటిఫిక్ రీజన్స్కి ఏవి నిలబట్టం లేదు. ఇవేమీ కావు. అందులో మనము హిందూ ధర్మంలో మనం బాడీని కాల్చేస్తాం, క్రిమేట్ చేసేస్తాం కదా. సో దాని వల్ల కూడా క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి. ఇప్పుడు నీకు వ్యక్తి చనిపోయిన తర్వాత చుట్టూనే ఆ క్రిమి కీటకాలు మనకి కాళ్ళకి కనిపించినంత సూక్ష్మంగా సూక్ష్మజీవులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. అంచేత అది మనం పాంచభౌతికంగా మనం ఏం చేస్తామంటే పంచభూతాల్లోనూ కలిపేస్తాం దహనం చేసి శరీరాన్ని. అలా చేయడం వల్ల ఏమిటంటే ఆ పంచభూతాల్లో కలపడం దహనం చేయడం అంటే బూడిదైపోతుంది. ఆ బూడిదకి ఇంకే విధమైనటువంటి తిరిగి మళ్ళీ ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి లేదు. అవును అవును. ఇప్పుడు అదే పాతి పెట్టినటువంటి వాళ్ళు దాంట్లోంచి రావచ్చు సూక్ష్మ క్రిములు. ఓ పెట్టెలో పెట్టిన వాళ్ళకి పెడతారు చూడు, అలాంటి చోట నుంచి రావచ్చు. కానీ మన హిందూ ధర్మంలో మాత్రం అలా లేదు. అది పూర్తిగా కూడా దహనం అయిపోయి పంచభూతాల్లోనూ కలిసిపోతుంది. ఈ మధ్య దాన్ని కూడా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అది ఇది అంటున్నారు కానీ వాళ్ళకి నిజంగా సైంటిఫిక్ గా ఆలోచిస్తే మనం చేసే పద్ధతి ద బెస్ట్ వే పాసిబుల్ అని. జాతరల గురించి కూడా అనుకున్నాం కదా అంతమంది మన ఇప్పుడు మనకి ఓ గంగా దసరా ఉంది, ఓ గంగా పుష్కరాలు ఉన్నాయి, గోదావరి పుష్కరాలు ఉన్నాయి, కృష్ణా పుష్కరాలు ఉన్నాయి, తర్వాత కుంభమేళా ఉంది, తర్వాత జాతరలు ఉన్నాయి, ఓ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, భద్రాద్రి అదేమిటది కళ్యాణోత్సవాలు ఉన్నాయి. ఇలాగా లక్షల మంది జనం వస్తారు. లక్షల మంది ఉన్నటువంటి ప్రవాహాలు ఉండేటటువంటి నదుల్లో స్నానాలు చేస్తారు. అక్కడ ఉండి శుభ్రంగా వండుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. కానీ ఎక్కడా ఇటువంటి అంటురోగాలు ప్రబలిపోయాయి, అంటురోగాలు దాని మూలంగా వచ్చాయి అనేటటువంటి నిదర్శనాలు ఎక్కడా లేవు. మన జాతరల వల్ల కానీ మన పుష్కరాల వల్ల కానీ ఎక్కడా కూడా. మంది చూసి ప్రతిదీ ఏమిటంటే
ఒక హేళనగా నవ్వడం, ఒక రకంగా దాన్ని ఏమిటంటే తక్కువగా చూడడం. మనం చేసుకున్నటువంటిదే మనకి ఎవళ్ళో చేశారంట లేదు. మన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా మనమే తక్కువ చేసుకుని మనమే దాన్ని చులకనగా చూస్తున్నాం. దాంతోటే మనం అధోగతి పాలవుతున్నాం. ఇప్పుడు ఈ అంటు రోగాలు అనేవి కూడా మన కుటుంబాల్లో కానీ, మన మన ఊళ్ళో, దేశంలోనే లేవు. మన దేశంలో కావు, విదేశాల నుంచి మనం కరెక్ట్, ఇంపోర్ట్ చేసుకున్నాం. తెచ్చుకున్నటువంటివే తప్ప మనకేమి ఉమ్. మన దేశంలో పుట్టినటువంటివి కావు. ఏ అంటు రోగాలైనా చూడు, స్టాటిస్టిక్స్ ప్రకారం తీస్తే ప్రతి దానికి విదేశాలే కారణం. విదేశాల కరెక్ట్ నుంచి కరెక్ట్. వచ్చినవి. ఎస్, అబ్సల్యూట్లీ. అన్ని పాండమిక్ ఎక్కడ ఒక్కటి కూడా ఇండియాలోది కాదు. ఎందుకంటే ఒకటి మన వెదర్ అట్లాంటిది, అలా అని మన ఆచారాలు చాలా మంది పాటించట్లేదు, చాలా మంది పాటిస్తున్నారు. పాటిస్తున్నారు. దాని వల్లనే రావట్లేదు. ఇప్పుడు ఒక చంటి పిల్లని పెంచాలి అంటే ఎంత జాగ్రత్తగా పెంచితే ఆ చంటి పిల్ల పెద్దది అవుతుంది. ఆ Correct. పిల్లకి చుట్టూ ఉండేటటువంటి ఎన్నో విషయాల నుంచి అతి జాగ్రత్తగా రక్షించుకుని ఆ పిల్లని పెద్ద చేయడం అవుతుంది హిందూ దేశంలో. మన ఇక్కడ ఉన్న పిల్లలకి పసుపు వాడతాం. Correct. అది పాలల్లో పసుపు వాడతాం, నెత్తి మీద పసుపు పెడతాం. తర్వాత అవును. తమలపాకు రసం పిండి అదేమిటది పాలల్లో కలిపి పడతాం. ఒంటికి Correct. పసుపు రాసి నీళ్లు పోస్తాం. ఇవన్నీ సాంబ్రాణి పొగ వేస్తాం. వీటన్నిటి ఆ వల్ల కూడా ఏ క్రిములు, సాంబ్రాణి పొగ ఒకటి, ఆవు పేడ కాల్చి కూడా వేస్తాం కదా. ఆవు పేడ కాల్చి పెడతాం, ఆవు నెయ్యి వేసి. అవును. దాంతో ఇంట్లో అసలు మామూలుగా కూడా ఇది వరకు హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎందుకు చేసేవారు? అవును. యాగధూమం ఉందే కొన్ని వేల మైళ్ళ వరకు కూడా ప్రసరించి చుట్టుపక్కల ఎక్కడ ఏ విధమైనటువంటి అనారోగ్యాలు లేకుండా రక్షించింది. ఒక చోట అంటే ఇప్పుడు ఎంత మూర్ఖప్ ఆలోచనలు అయిపోయాయంటే, మనం అగరబత్తి కాల్చినా ప్రాబ్లమే, హోమాలు చేసినా యాగాలు చేసినా ప్రాబ్లమే, బాడీని కాల్చిన ఏమంటే ఎయిర్ పొల్యూషన్. కానీ వాళ్ళకి నిజంగా ఆలోచించి చూస్తే మనం చేసినంత మంచి ఏ మతము ఇంకా ఏది చేయలేదు. చేస్తాం లేదు. అది పై పైన ఏం చేసినా అవి క్లియర్ అవ్వవు. లోపల నుంచి దీనికి ప్రక్షాళన చెయ్యాలి. ఇప్పుడు అలాంటి ప్రక్షాళనే ఆవు పిడకలు, ఆవు నెయ్యితోటి ఆవు పిడక మీద వేసి మనమేమో ఒక గిన్నెలో పెట్టి ఒక చోట మూల పెట్టినట్టయితే ఇంటి నిండా పొగ వచ్చిందంటే మొత్తం ఆ ఇల్లంతా పరిశుభ్రం అవుతుంది. అవును. కానీ అదేమీ లేకుండానేమో మామూలుగా దానంతా అదే అయిపోతుందని 4 స్ప్రేలు కొట్టేసుకుంటే అయిపోదు. స్ప్రేలు మళ్ళీ అదే ఉంటుంది తప్ప మనకి ఏమీ ఉండదు. ఇది అవుమా. మరి ఇప్పుడు మనము ఫుడ్ గురించి మాట్లాడితే ఏ రకమైన ఫుడ్స్ తినాలి ఈ టైంలో? ఫుడ్లోనమ్మా మనం ముఖ్యంగా ఇటువంటి ఇబ్బందులు ఇదిలో ఉన్నప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని తినాలి. కొంతమటుకి ఈ గడ్డ కూరలు అలాంటివన్నీ కూడా కొంచెం తగ్గించి బాగా కడిగినటువంటి ఉప్పు నీళ్ళల్లోనూ పసుపు నీళ్ళల్లోనూ గోరువెచ్చటి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ప్రతి కూర ప్రతి పండు కడగాలి. ఆకుకూరలన్నీ కూడా బాగా కడుక్కోవాలి. కడిగి తుడుచుకున్న తర్వాత ఎక్కువ ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తినాలి. ఎందుకంటే ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే అనారోగ్యంలో నీకు అరుగుదల శక్తి తక్కువైపోతుంది. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉంటూ తేలికైనటువంటి ఆహారం తినడం మంచిది. మన ఆహారం సాధారణంగా తర్వాత మనం వాడేటటువంటి ఈ పోపు సామాను ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా పసుపు, ఇవన్నీ కూడా మెడికేటెడే. ప్రతి దానికి వస్తుగుణం ఉంది. అల్లం, కొత్తిమీరి, కరివేపాకు, ఇవన్నీ కూడా మనం మన వంటల్లో వాడతాం మనం. అందుచేత మనకి సాధారణంగా ఈ మన ఒంటింట్లో ఉండేటటువంటి మన పోపుల డబ్బావే మనకు పెద్ద మెడికల్ కిట్. అబ్సల్యూట్లీ, చాలా కరెక్ట్. అవును, దాంట్లో ఉండే అన్నీ ఉంటాయి. మిరియాలు ఇప్పుడు రసం తాగండి అని చెప్తున్నారు చైనా వాళ్ళు. మనం ఈ రసం రోజు 2 పూట్ల వేసుకుంటాం వేడిగాను. రసం లేకపోతే మనం భోజనం చెయ్యం. అందులో వేడి ఫుడ్ తినడం ఇంపార్టెంట్. ఇప్పుడు అదే నిలవదు. కానీ అదే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం రోజులకు ఓ మాట కూరలు పెట్టుకుని ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని దాంతో మరి అనారోగ్యాలు రాకమానం.
ఒక్క రోజు కూడా ఒక్క రోజు ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క రోజైనా దానికి మినిమం ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారం తినడానికి దానికి తినడానికి. ఉండేటటువంటి సమయం. రైట్. మనం ఏది పాటించడం లేదు, ప్రతిదీ అలాగే తీసేస్తున్నాం. సో అంచేత మీరు ఇవన్నీ అనేది కూడా పాత వెజిటేరియనిజం విషయాలని. బెటర్, అమ్మా, వెజిటేరియనిజం బెస్ట్ అంటారు. బెస్ట్ అంటే మా ఆహారం అది కదా, మమ్మల్ని తక్కువగా చూసినా అంటే మీ ఆహారం అలా ఉంటే తింటే తినచ్చు, మీరు అది జీర్ణం చేసుకుని దానివల్ల అనారోగ్యాలు రాకుండా ఉండాలి అని రాకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీరు తినగలిగితే తినచ్చు. కానీ దానివల్ల ఎదుట వాళ్ళకేమో చాలా అంటరోగాలు ప్రాప్తిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అసలు ఈ మాంసాహారాన్ని నిషిద్ధపరచాలి. ఎక్కడ మాంసాహారాన్ని ఎగుమతి చేయడం కానీ దిగుమతి చేయడం కానీ, ఇక్కడ దాన్ని తయారు చేయడం అంటే చంపి తయారు చేయడమే కదా, ఒక జీవిని చంపి తయారు చేయడమే కదా. అటువంటివన్నీ కూడానేమో కొంత తగ్గాలి. తగ్గితేనే కానీ ఈ అంటువ్యాధులు తగ్గుతాయి. అందులో ఈ కరోనా ఇది చాలా మొండి వ్యాధి అని చెప్తున్నారు. ఇది చాలా చాలా మొండి వ్యాధి, చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది, చాలా తొందరగా ప్రాణం తీస్తుంది కూడాను. దాని సిమ్టమ్స్ కూడా చాలా తక్కువగానే తెలుస్తాయి అని ఏదో చెప్తున్నారు. మన వాళ్ళు ఆఖరికి ఏమిటంటే పంప ముంచే పరిస్థితులు వస్తేనే కానీ జాగ్రత్తలు తీసుకోరు. అలా కాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. పిల్లలకి చారు అన్నం పెట్టాలి, పాలల్లో పసుపు వేసి కొంచెం ఇవ్వాలి, ఓ 2 చెంచాలు పసుపు వేసి ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి పిల్లలకి తాగరా నాయన గోరువెచ్చటి నీళ్లు తాగించాలి. వాళ్ళకి పసుపు యొక్క ఇది ఎన్నో ఎలర్జీలకి అది మందు అన్నమాట పసుపు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా కూడా బయటకి ఎక్స్టర్నల్ యూజ్కి ఇంటర్నల్కి కూడా పసుపు మంచిది. పైన కూడా మనం రాసుకునేటటువంటి ఒంటికి రాసుకున్నా కూడా అది చాలా మేలు చేస్తుంది. చేత శాకాహారమే చాలా మటుకు 99.5 పాళ్ళు శాకాహారం తినడం తేలికైన, అందులో కూడా తేలిగ్గా ఆకుకూరలు కాయగూరలతో తినడం. తర్వాత మంచి తాజా పళ్ళు కూడా ఉప్పు నీళ్లు పసుపు నీళ్లు రెండూ వేసి. నిన్న మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, పళ్ళు తెప్పించి ఏం చేసా, గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కడిగేసి, మంచినీళ్ళు పోసి కడిగేసి ఒక మంచి బట్ట మీద వేసి ఆరిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చానమాట. ఒక ఆవిడ అడిగారు కూడా, మాకు నిర్మలా దత్తని అడిగారు, ఉప్పు నీళ్లు వేసి కడిగారా కమలాదేవి గారు పళ్ళు అని. అడిగానండి నేను అని చెప్పి నేను అదే వాళ్ళంతా వచ్చేవాళ్ళు. కరోనా గురించి అసలు రారేమో అని భయపడ్డా నేను. వచ్చారు పాపం అందరూ. ఎవరి నాప్కిన్ వాళ్ళకి పెట్టాను. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు చేతులు తుడుచుకుంటే మళ్ళీ ఇంకోళ్ళేమో అనుమానం వస్తుంది ఏమిటని ఎవరి కుర్చీల మీద వాళ్ళు నాప్కిన్ వేసి వాళ్ళని వాళ్ళు అదే తుడుచుకుంటారు కదా. బాగుంది. అమ్మా, ఫైనల్ గా ఎనీ అడ్వైస్, మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మనుషులకి? ఒక లాగా చెప్పండి. నా ఉద్దేశ ప్రకారం ఏమిటంటేనమ్మా, దీనికి అధిష్టాన దేవత శీతలాదేవి. రైట్. ఆ శీతలాదేవి నార్త్ లో చాలా పాటిస్తారు శీతలాదేవికి. అక్కడ అర్చనలు చేస్తారు, అక్కడేమో జాతరలు చేస్తారు, అక్కడేమో నైవేద్యాలు పెడతారు. అలా అయితే ఈ శీతలాదేవినే మన వాళ్ళు ఏంటంటే లేరమ్మ పోలేరమ్మ, లేకపోతే అది పోచమ్మ, ఇలాగేమో గ్రామ దేవతలుగా తలుస్తారు. ఇక్కడ వీళ్ళు వీళ్ళ పద్ధతిలో చేస్తారు. ఎలా చేసినా కూడా అక్షరజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం, మనం కొంచెం తెలుసుకున్న వాళ్ళం కాబట్టి ఆ శీతలాదేవిని స్తవం చదువుకోవడం. అవును, మనం రికార్డ్ చేసాం కదా ఆల్రెడీ. సో ఇక్కడ నేను జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ది viewers that we have already recorded the Seetala Ashtakam. We have already posted it on YouTube. I'm going to link it here at the top as well as in the description box below, so everybody can go ahead and listen to that evening and morning, both times. చేయాలి, ప్రార్థించాలి. మన ప్రార్థన ఆవిడకి చేరాలి. తల్లి ప్రపంచాన్ని ఈ అంటువ్యాధుల నుంచి విముక్తి చెయ్యి, దానికి నువ్వే అధిష్టాన దేవతవు. దాంట్లో స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి విషయం అన్నమాట ఇది. ఎప్పటి నుంచో అనుసరిస్తున్నారు, ఎప్పటి నుంచో సీతారాదేవిని కొలుస్తూనే ఉన్నారు మన వాళ్ళు. కొలిచే వాళ్ళు చెప్పారంటే కానీ వాళ్ళు ఏమీ కూడా ఊహించి కానీ లేకపోతే ఏదో కల్పించి కానీ చెప్పిన విషయాలు కాదు. ప్రతి దానికి మన దగ్గర ప్రమాణం ఉంది. మనకు వేదమే ప్రమాణం. మన భారతీయ
సాహిత్యంలో కానీ, భారతీయ సిద్ధాంతాల్లో కానీ, హిందూ ధర్మంలో కానీ మనకు ఉన్నటువంటి ప్రమాణం ఏమిటయ్యా అంటే వేదాలు. వేద ప్రామాణికంగానే ప్రతి విషయం మన వాళ్ళు చెప్తారు. అదేమిటంటే కరెక్ట్. కొంచెం ఈ మధ్య కాలంలో మేమేదో చాలా ఉన్నతంగా ఉన్నాము, చాలా తెలుసుకున్నాము అని అనుకుంటూ కొన్నింటిని హేళన చేస్తున్నారు కానీ నిజంగా తెలుసుకున్న వాళ్ళందరూ మళ్ళీ దాన్ని అనుసరిస్తున్నారు ఈ మధ్య. సో గుడ్ గుడ్. సో ఫైనల్ గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే అందరూ సీతలాదేవి అష్టకం చదవాలి పుస్తకం ఇవన్నీ. చదువుకోవాలి. ఆవు పిడక మీద ఆవు నెయ్యి వేసి దాన్ని ఒక కర్పూర పిల్ల వేసి వెలిగించి ఒక చోట పెట్టి ఆ పొగంతా ఇంట్లో అంతా ఇచ్చేయాలి, ఆ ఇంట్లో అంతా తిప్పాలి. అవి పసుపు లేనమ్మ వాడ- అది అవి లేకపోతే ఏం చేయాలి? అవును, లేకపోతే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అక్కడ లేదు, దానికి మనం ఏమీ చెయ్యలేము. ప్రార్థన అగరబత్తి వెలిగించుకోవాలి. సీతలాదేవినే తలుచుకుని సీతలాదేవికే దండం పెట్టుకోవాలి. పసుపు వాడాలి, వెల్లుల్లి వాడాలి. ఓకే. పసుపు ఓకే. వెల్లుల్లి వాడాలి. తర్వాత ఏంటంటే మన ధనియాలు, మన జీలకర్ర, మన మెంతులు, మన మిరియాలు, మన వాము, మన వాము, అల్లం, ఇవన్నీ కూడా మన సమపాళ్లలో ఏది ఏది మెంతి మజ్జిగ చేసుకున్నామంటే వామును మెంతులు వేస్తాం. అవును. ఇంగువ, ఇంగువ ఎంత మంచి పని చేస్తుందో. ఇవన్నీ కూడా మనం ఆహార పదార్థాల్లో సమతుల్యంగా వాడాలి. వాడినప్పుడు ఓకే. మనకు సాధారణంగా అనారోగ్యాలు కూడా రావు. ముఖ్యంగా విహార విషయాల్లో కూడా శ్రద్ధ పాటించాలి. ఎవరికి పెడితే వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, హక్ చేసుకోవడం ఇలాంటివి మన సాంప్రదాయంలో లేవు, రాకూడదు, దాన్ని మనం అనుసరించకూడదు. అంచేత మనం రైట్. ముఖ్యంగా పాటించవలసింది ఆహార విషయంలోనూ పాటించాలి. తర్వాత ఇటువంటి విషయాలు ఎక్కడైనా ప్రబలాయి వ్యాప్తి చెందాయి అంటే ఏదో మాడు చూద్దామని వెళ్ళడం అలాంటి పనులు ఓ మాట అవును. అలా క్యూరియాసిటీ. వెళ్ళకూడదు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెళ్ళకూడదు. దాన్ని ఇన్వైట్ చేసి తీసుకురాకూడదు. ఏవో జరుగుతున్న వాటన్నిటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ప్రాణహాని లేకుండా కాపాడతలేని ఆవిడనే మనం కొలుచుకోవడం. ఇది నాకు పూర్తి విశ్వాసం ఏమిటంటే దైవధ్యానం చేసుకోవాలి, ఇల్లు ఒళ్ళు మనస్సు అన్నీ కూడా పరిశుద్ధంగా పెట్టుకోవాలి. వెరీ నైస్ అమ్మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బాగా విస్తారంగా చెప్పారు. చాలా సంతోషము. I hope all of you will try following what Amama has just suggested, and please follow all the guidelines issued by various governments and World Health Organization, particularly washing your hands at regular intervals and maintaining social distancing and avoiding non-essential travel as much as possible. And try to be at home for most part of the day and try not going out. If you have elders and kids at home, try to be even more careful. Thank you so much. Please like, comment, and share, and subscribe to my channel, and press the bell icon. And also follow us on Facebook, Twitter, and Instagram at Zesty Nimbo. Thank you so much.